కోనసీమ రైల్వే లైన్లో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురం రైల్వే స్టేషన్కు త్వరలోనే కొత్త రూపురేఖలు రాబోతున్నాయి. ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న కోటిపల్లి రైల్వే లైన్ పనులు ఇప్పుడు వేగం పుంజుకుంటున్నాయి. నరసాపురం స్టేషన్లో భారీ మార్పులు రైల్వే శాఖ శ్రీకారం చుట్టింది. ఇప్పటికే కోటిపల్లి రైల్వే లైన్ నిర్మాణం కోసం జిల్లాలో మొత్తం 121 ఎకరాల భూమిని సేకరించారు. తాజాగా స్టేషన్ పరిసర ప్రాంతాల్లో మరో 2.5 ఎకరాలు భూమిని గుర్తించారు. ఈ స్థలంలో కొత్తగా 2 అదనపు ప్లాట్ఫారాలను నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ప్రస్తుతం నరసాపురం రైల్వే స్టేషన్లో 3 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. గతంలో 2 ప్లాట్ఫామ్స్ ఉండగా విజయవాడ డబ్లింగ్ ప్రాజెక్టుతో 3 ప్లాట్ఫామ్స్ అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు కోటిపల్లి రైల్వే లైన్ కూడా అనుసంధానం కానుండడంతో మరో 2 ప్లాట్ఫారాలను నిర్మించనున్నారు. దీంతో భవిష్యత్తులో నరసాపురం స్టేషన్లో మొత్తం 5 ప్లాట్ఫారాలు అందుబాటులోకి రానున్నాయి. ఈ ప్రాజెక్టు ప్రయాణం అంత సులభంగా సాగలేదు. రాష్ట్ర విభజన తర్వాత ప్రారంభమైన ఈ ప్రాజెక్టు గత కొన్నేళ్లుగా నత్తనడకన సాగింది. నిర్మాణ వ్యయం రాష్ట్ర ప్రభుత్వం 25% వాటా ఇవ్వాల్సి ఉన్నప్పటికీ నిధుల సమస్యలు మరియు కోనసీమ ప్రాంతాలలో భూసేకరణపై కోర్టు కేసులు కారణంగా పనులు ముందుకు కదలలేకపోయాయి. అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కోర్టు తీర్పు, రైల్వే శాఖ అనుకూలంగా రావడం, భూసేకరణ ప్రక్రియ పూర్తి కావడం, అలాగే ప్రభుత్వం నుంచి సహకారం పెరగడంతో పనులు వేగం అందుకుంటున్నాయి. ఇప్పటికే నరసాపురం మండలంలోని 57 ఎకరాలు, యలమంచిలి మండలంలోని 66 ఎకరాల భూమిని సేకరించి రైతులకు పరిహారం కూడా చెల్లించారు. కొత్త రైల్వే లైన్ కోసం మార్కింగ్ ప్రక్రియ కూడా పూర్తయింది. అంటే కోటిపల్లి నరసాపురం రైల్వే లైన్కి సంబంధించి ఇంకా మరో కీలక అప్డేట్ ఏంటి అంటే, అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద సుమారు 30 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న నరసాపురం నూతన రైల్వే స్టేషన్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఆధునిక సదుపాయాలతో నిర్మితమవుతున్న ఈ కొత్త స్టేషన్ మరో 2 నెలల్లో పూర్తి ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. కొత్త స్టేషన్ ప్రారంభమైన తర్వాత ప్రస్తుతం ఉన్న పాత స్టేషన్ భవనాన్ని తొలగించి అవకాశాలు ముందున్నాయి. ఆ తర్వాత ప్రస్తుతం ఉన్న ట్రాక్లను కొత్త స్టేషన్కు భవనం వరకు పొడిగించనున్నారు. అదే సమయంలో కోటిపల్లి రైల్వే లైన్ను సంబంధించిన కొత్త ట్రాక్లు కూడా ఈ స్టేషన్కు అనుసంధానం చేయబోతున్నారు. మొత్తానికి చూస్తే కోటిపల్లి రైల్వే లైన్ నిర్మాణం, కొత్త ప్లాట్ఫారాలు, అమృత్ భారత్ స్టేషన్ అభివృద్ధి పనులతో నరసాపురం రైల్వే స్టేషన్ రాబోయే రోజుల్లో ఒక ప్రధాన రైల్వే హబ్గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్టు పూర్తయితే కోనసీమ, పశ్చిమ గోదావరి ప్రాంతాల ప్రయాణికులకు గణనీయమైన ప్రయోజనం కలగనుంది. ఈ ప్రాజెక్టుపై మీ అభిప్రాయం ఏంటో, కోటిపల్లి రైల్వే లైన్ ఈ ప్రాంతానికి ఎంత ఉపయోగం ఉంటుందో మీరు భావిస్తున్నారో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇలాంటి రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ అలాగే కోటిపల్లి నరసాపురం రైల్వే లైన్ పనులు మొదలు కానున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రైల్వే లైన్కి సంబంధించిన నరసాపురం స్టేషన్ని అప్గ్రేడ్ అయితే చేయబోతున్నారు. సో దానిలో మెయిన్ రీజన్ ఈ రైల్వే లైన్ కన్స్ట్రక్షన్ కాబోతుంది కాబట్టే. సో అందుకనే ఈ రైల్వే లైన్ పనులు ఖచ్చితంగా జరుగుతాయి. ఎందుకంటే భూమి సేకరించడం, రైతులకు పరిహారం ఇవ్వడం ఇవన్నీ కూడా జరిగిపోయాయి. సో మార్కింగ్ దశలో ఉన్నాయి. కోటిపల్లి నరసాపురం రైల్వే లైన్, కోనసీమ రైల్వే లైన్ మార్కింగ్ దశలో ఉంది కాబట్టి ఈ పనులు అయితే ఇప్పుడైతే ముందుకైతే సాగబోతున్నాయి. అలాగే కోటిపల్లి రైల్వే స్టేషన్ని కూడా అప్గ్రేడ్ అయితే చేయాల్సి ఉంది. సో రైల్వే లైన్కి సంబంధించి పనులు అయితే మొదలు కానున్నాయి కాబట్టి ఆ స్టేషన్ని మళ్ళీ మంచిగా తీర్చిదిద్దాలి, మంచిగా చేయాలి రైల్వే స్టేషన్ని కూడా. అలాగే కాకినాడ నుండి ఇటు కోటిపల్లి వరకు అప్పట్లో నడిచిన రైల్వే బస్ ఉంది కదా, దాన్ని కూడా నడపాలని కొంత డిమాండ్స్ అయితే వినిపిస్తున్నాయి. సో దానికి సంబంధించిన వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో ఆ వీడియో రావాలి మీకంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్లో పెట్టుకొని ఉండండి. ఇక ఈ రైల్వే లైన్కి సంబంధించి అప్డేట్ మీరేమంటారో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.